హాయ్ అండి అందరికీ. సీనాకాయ జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే పెద్దగా తాగము, కానీ తోటలో సీనాకాయలు దొరికాయి కదా అని తాగుతున్నాం అనమాట. ఇంకా చూడండి, రాలిపోయింది సీనాకాయకి అయితే తోటం ఉండదు, చెట్టు మీద పీకినకాయకి అయితే తోటంతో పాటు వస్తుంది. ఇంకా అదేనండి రాలిపోయినవి. కానీ అట్లా రాలిపోయినవి మాత్రం వ్యాపారస్తులు అస్సలు తీసుకోరండి, తోటంతో వచ్చినవి మాత్రమే తీసుకుంటారు. ఇంకా ఎన్ని కాయలన్నా అలా తోటం లేకుండా మొత్తం పక్కకి ఏరేస్తారనమాట. ఇంకా నేనైతే ఒక 5 months బ్యాక్ అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి సీనాకాయలు బిక్తూ. ఇంకా అదైతే ఇప్పటికైతే చాలా బాగా రీచ్ అయింది, 2 lakhs దగ్గర పోయిందనమాట. మంచి కామెంట్స్ వస్తున్నాయి దానికైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇంకా అలాగే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని. లాంగ్ వీడియోస్ కూడా చూడండి, చాలా ఉంటాయి ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నేనైతే సీనాకాయ జ్యూస్ మొత్తం పిండేశాను. ఎండలు కదా, పిల్లలు తాగుతారు, మనం కూడా తాగితే మంచిదేలే అని. కానీ ఈసారి వర్షాలు తక్కువ కదా, జ్యూస్ సీనాకాయలు అయితే తీపి లేవండి, లేదంటే చాలా తీపి ఉంటాయండి కాయలు. ఇంకా కొంచెం పుల్లగానే ఉన్నాయి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ ద